హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ద సీక్రెట్ ఆఫ్ ద షెల్టర్స్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే రవి అనే పేరు గల అబ్బాయి తన అమ్మా నాన్నతో కలిసి ఎక్కడికో వెళుతూ ఉంటాడు. దారిలో రవి తన నాన్నని చూసి అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ ని అందరూ దేవుడు అని ఎందుకు భావిస్తూ ఉంటారో అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రవి నాన్న, ఛత్రపతి శివాజీ మహారాజ్ మామూలు సాధారణ మనిషి కాదు. అతను దేశాన్ని కాపాడడానికి శత్రువులతో పోరాడుతూ వాళ్ళ ముందు నిలిచేవాడు. ప్రజల క్షేమం కోసం శివాజీ మహారాజ్ ఎంత వరకైనా పోరాడేవారు. ఏదైనా చేయగల సమర్థులు అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత రవి మనసులో ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగిపోతుంది. అలా రవి తన పేరెంట్స్ తో మాట్లాడుతూ జర్నీ చేస్తూ ఉండగా వెనక నుంచి ఒక లారీ వచ్చి రవి వాళ్ళ కారుని ఢీ కొడుతుంది. దాంతో రవి ఫాదర్ చాలా కంగారు పడుతూ ఉండగా ఆ లారీ వెంటనే ఆ రవి వాళ్ళు ఉన్న కారు మొత్తాన్ని కూడా నదిలోకి తోసేస్తుంది. దాంతో రవి నాన్న అతి కష్టం మీద రవిని కారు లోపల నుంచి బయటికి పంపిస్తాడు. కానీ తనని తన భార్యని మాత్రం కాపాడుకోలేకపోతాడు. అలా రవి పేరెంట్స్ రవి కళ్ళ ముందరే ఆ నదిలోకి మునిగి చనిపోతారు. కట్ చేస్తే చాలా సంవత్సరాల తర్వాత రవి పెరిగి పెద్దవాడయ్యి తన ఫ్రెండ్ ఆదితో కలిసి రాయగఢ్ కోటకి ట్రెక్కింగ్ చేయడం కోసం వెళ్తాడు. రవి పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఆదినే రవికి అన్ని అవుతాడు. రవి ఆదిని తన బ్రదర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. చాలా కష్టపడి రవి మరియు ఆది ఆ కొండ మీదకి ఎక్కుతారు. నిజానికి రవికి ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన ప్లేసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందువల్ల రవి తన కోటలన్నీ దగ్గరకి వెళ్లి ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాడు. రవి మరియు ఆది ఇద్దరు కూడా కోట మీద ఉండగా అదే సమయంలో వాళ్ళకి ప్రియల్ కాల్ చేసి ఈ రోజు దీక్షిత్ సార్ ఇంటర్వ్యూ జరగబోతుంది, మీరు కూడా తన ఇంటర్వ్యూ చూడడానికి రావాలి అని చెప్తుంది. నిజానికి ఈ ప్రియల్ ఒక లాయర్ అయి ఉంటుంది. మరోపక్క దీక్షిత్ సార్ ఎక్కువగా యూట్యూబ్ లో రవి వ్లాగ్స్ ని చూస్తూ ఉంటాడు. దానివల్ల మనకి దీక్షిత్ సార్ కి రవికి మధ్య ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉంది అని అర్థం అవుతుంది. ఆ తర్వాత దీక్షిత్ సార్ ఒక టెంపుల్ కి వెళ్ళగా అక్కడ దీక్షిత్ సార్ ని కలవడానికి ప్రసిక్ అనే పేరు గల ఒక వ్యక్తి వస్తాడు. టెంపుల్లో దీక్షిత్ సార్ ఆ ప్రసిక్ తో మాట్లాడుతూ, నాకు క్యాన్సర్ ఉంది, నేను మరో 6 నెలల్లో మాత్రమే బ్రతకవచ్చు, అందువల్ల మనం తొందరగా ఖజానాని కాపాడే బాధ్యత కొత్త షెల్టర్ కి అప్పజెప్పాలి, అతనే షెల్టర్ యొక్క అసలు వారసుడు అని చెప్తాడు. షెల్టర్ అంటే ఒక సైనికుడు అని అర్థం. తన రాజు ఖజానాన్ని కాపాడే ఒక సైనికుడు అని అర్థం. అక్కడి నుంచి వెళ్లే ముందు ఆ దీక్షిత్ ప్రసిత్ ని చూసి వాటర్ లో నీకు ఒక వస్తువు దొరుకుతుంది, దాన్ని నీతోనే ఉంచుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క రామ్ అనే పేరు గల ఒక గవర్నర్ తన మనసు అయినటువంటి ప్రభు అనే వ్యక్తిని చూసి, నువ్వు దీక్షిత్ ని అబ్జర్వ్ చేస్తూనే ఉండు, లేదంటే ఆ ఖజానా మన చేతుల్లో నుంచి పోతుంది అని చెప్తాడు. నిజానికి రామ్ ఇదంతా కూడా ఆ ఖజానాన్ని పొందడం కోసమే చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రసిద్ధ టెంపుల్ వెనకాలకి వెళ్లి చూడగా తనకి వాటర్ లో ఒక కీ దొరుకుతుంది. దీక్షిత్ చెప్పిన విధంగానే ప్రసిద్ధ ఆ కీని తనతో పాటు ఉంచుకుంటాడు. ఆ తర్వాత అందరూ కూడా దీక్షిత్ ఇంటర్వ్యూ కోసం వచ్చి ఉంటారు. అప్పుడే ప్రియల్ దీక్షిత్ ని స్పీచ్ ఇవ్వమని చెప్పి స్టేజ్ మీదకి పిలవగా స్టేజ్ మీదకి వెళ్లే టైంలోనే దీక్షిత్ కి చెస్ట్ లో పెయిన్ వస్తుంది. అది చూసిన వెంటనే రవి ఆ దీక్షిత్ దగ్గరికి వస్తాడు. అంటే ఇప్పుడే మనకు తెలిసేది ఏమిటి అంటే రవి ప్రొఫెషనల్ గా ఒక డాక్టర్ అని తెలుస్తుంది. కానీ రవికి ఆ దీక్షిత్ చేతికి ఉన్న ఒక రింగ్ కనిపించగా ఆ రింగ్ ని చూసిన రవి మాత్రం చాలా కంగారు పడిపోతాడు. ఎందుకంటే అచ్చం అలాంటి రింగ్ నే రవి వాళ్ళ నాన్న కూడా పెట్టుకుని ఉండి ఉంటాడు. ఆ టైంలో దీక్షిత్ రవి చెవిలో మెల్లగా, నువ్వు ఇంటర్వ్యూ తర్వాత ఒంటరిగా వచ్చి నన్ను కలువు అని చెప్తాడు. ఆ మాటలు విన్న రవి మాత్రం అసలు దీక్షిత్ సార్ నన్ను ఎందుకు ఒంటరిగా కలవమని పిలుస్తున్నాడు అని ఆలోచిస్తాడు. మరోపక్క రామ్ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కొంతమంది అనుష్ఠానం చేసే పండితుల్ని కలిసి వాళ్ళని చూసి, నేను ఎలాగో అలా ఆ ఖజానా గురించి తెలుసుకోవాలి, ఖజానాని నేను సొంతం చేసుకోవాలి అంటే నా పూర్వీకులు మాత్రమే నాకు హెల్ప్ చేయగలరు, మీరు ఎలాగో అలా ట్రై చేసి నా పూర్వీకుల ఆత్మ నుంచి ఖజానా గురించి తెలుసుకోండి అని చెప్తాడు. ఆ రోజు రాత్రి సమయంలో రవి దీక్షిత్ ని కలవడానికి అతని ఛాంబర్ దగ్గరికి వెళ్ళగా అదే టైంలో రవి దీక్షిత్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళడాన్ని ఆ ప్రభు మనుషులు చూసి వెంటనే వాళ్ళు ప్రభుకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. మరోపక్క దీక్షిత్ రవికి ఒక డైరీని చూపిస్తాడు. ఆ డైరీలో రవి చిన్ననాటి ఫొటోస్ అన్ని ఉండగా రవి అవి చూసి షాక్ అయ్యి నా గురించి ఇతనికి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు దీక్షిత్ రవి
రవిని చూసి, మీ నాన్న ఒక షెలిడర్, ఖజానాన్ని సొంతం చేసుకోవడానికి కొంతమంది మీ నాన్నని చంపేశారు, ఇప్పటి నుంచి ఆ ఖజానాన్ని రక్షించే బాధ్యత నీది అని అంటాడు. కానీ దీక్షిత్ మాటలో రవికి అసలు నమ్మాలి అనిపించేలాగా ఉండవు. అప్పుడే దీక్షిత్ ఛాంబర్ దగ్గరికి ప్రభు మనుషులు ఇద్దరు వస్తారు. ఆ ఇద్దరు కూడా గోండాలు. దీక్షిత్ తో వాళ్ళు మాట్లాడుతూ, మేము మీ ఛాంబర్ లో వైరింగ్ ని సరిచేయడానికి వచ్చాము అని చెప్తారు. కానీ దీక్షిత్ వద్దు అని చెప్పినా వినకుండా వాళ్ళు ఛాంబర్ లోపలికి వచ్చి వైరింగ్ ని సరిచేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన దీక్షిత్ కి ఖచ్చితంగా వీళ్ళిద్దరిని నన్ను అబ్జర్వ్ చేయమని ఎవరో పంపించారు అని అర్థమయ్యి తొందరగా తను రవికి డైరీ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత దీక్షిత్ అక్కడి నుంచి వెళ్లే లోపలే అక్కడికి ప్రభు వచ్చేస్తాడు. దాంతో ప్రభు మరియు అతని మనుషులు దీక్షిత్ ని చంపేస్తారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ మిత్రాకి దీక్షిత్ శవం కోర్టులో వేలాడుతూ కనిపిస్తుంది. దాంతో మిత్రా వెంటనే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా రవి గురించి మిత్రాకి తెలుస్తుంది. అందువల్ల మిత్రాకి ఆ రవి మీదే చాలా డౌట్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే రవినే దీక్షిత్ ని చంపేసి ఉంటాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న సీసీటీవీ రికార్డులో రవి తప్ప ఎవ్వరూ అక్కడ కనిపించి ఉండరు. ఆ తర్వాత మిత్రా వెంటనే తన టీంతో ఆ రవి ఇంటి దగ్గరకు వెళ్లి తనని కలిసి దీక్షిత్ మర్డర్ గురించి రవికి చెప్తారు. ఆ మాటలు విన్న రవి కూడా దీక్షిత్ చనిపోయాడా అని చాలా కంగారు పడుతూ అలా ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ పూర్తవుతుంది. రెండవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మిత్రా రవిని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే రవినే దీక్షిత్ ని మర్డర్ చేసి ఉంటాడు అని మిత్రాకి ఇంకా అనుమానంగా ఉంటుంది. అందువల్ల మిత్రా రవిని చూసి, అసలు దీక్షిత్ ని నువ్వెందుకు చంపావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రవి, నేను దీక్షిత్ సార్ని చంపలేదు, దీక్షిత్ సారే నన్ను తన ఆఫీస్ కి రమ్మని పిలిచాడు అని చెప్పగా తను ఎన్ని చెప్పినా మిత్రాకి మాత్రం రవి మాటల మీద అస్సలు నమ్మకం కలగదు. అప్పుడే పోలీస్ స్టేషన్ కి ప్రియల్ వచ్చి ఆ మిత్రాన్ని చూసి, ఏ ఆధారం లేకుండా రవి మీద మీరు నింద వెయ్యలేరు అని అంటుంది. అందువల్ల మిత్రా దగ్గర ఏ ఆధారం లేకుండా ఉన్నందువల్ల రవిని వదిలేయాల్సి వస్తుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన రవి వెంటనే ప్రియల్ ని చూసి, దీక్షిత్ సార్ నాకు ఖజానా గురించి చెప్పి ఒక డైరీ కూడా ఇచ్చారు అని చెప్తాడు. అలాగే రవికి దీక్షిత్ సార్ నుంచి ఒక మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది. అందులో దీక్షిత్ ని రవికి తన ఛాంబర్ కి రమ్మని చెప్పి ఉంటాడు. అప్పుడే రవికి దీక్షిత్ ఛాంబర్ లోనే ఖచ్చితంగా ఏదో దాగి ఉంది అని అర్థం అవుతుంది. అందువల్ల రవి ప్రియల్ మరియు ఆదిలని తీసుకుని ఆ కోర్టుకు వెళుతూ ఉంటాడు. మరోపక్క రామ్ ప్రభుతో మాట్లాడుతూ, నువ్వు ఆ రవిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే దీక్షిత్ చనిపోవడానికి ముందు ఖజానా గురించి ఆ రవికి చెప్పి ఉండవచ్చు అని చెప్తాడు. అదే సమయంలో రవి ఆది మరియు ప్రియల్ తో కలిసి ఆ కోర్టు దగ్గరికి వస్తాడు. వెంటనే ప్రియల్ మరియు రవి సైలెంట్ గా దీక్షిత్ ఛాంబర్ లోకి వెళ్తారు. ఆ సమయంలోనే ప్రభు తన మనుషులతో కలిసి ఆ కోర్టు దగ్గరికి వచ్చి నిలబడి వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే రవి దీక్షిత్ ఆఫీస్ లో బాగా చెక్ చేస్తాడు, కానీ ఎంత వెతికినా కూడా వాళ్ళకి అసలు ఏమీ దొరకదు. అప్పుడే వాళ్ళకి ఆఫీస్ లో ఒక అశోక స్తంభం కనిపిస్తుంది. దాని కింద రౌండ్ గా ఉన్న ఒక లాక్ ఉంటుంది. అలాంటి లాక్ నే పూర్వకాలంలో చాలా మంది యూస్ చేసి ఉంటారు. ఆ లాక్ ని చూడగానే రవికి ఖచ్చితంగా దీక్షిత్ సార్ అశోక స్తంభంలోనే ఏదో దాచిపెట్టి ఉంటాడు అని అర్థమవుతుంది. ఆ సమయంలోనే మిత్ర మిగతా పోలీస్ ఆఫీసర్స్ తో కలిసి ఆ కోర్టు దగ్గరికి వచ్చి నిలబడతాడు. మిత్ర అక్కడికి రావడం చూసిన ఆది వెంటనే రవికి కాల్ చేసి, ఇక్కడికి మిత్ర వచ్చేసాడు, అందువల్ల మీరు తొందరగా వర్క్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చేయండి అని చెప్తాడు. ఆది మాటలు విన్న తర్వాత రవి తొందరగా ఆ స్తంభం లాక్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. మరోపక్క కోర్టు బయట ఆ మిత్రాకి ప్రభు కనిపించడంతో మిత్ర వెంటనే ప్రభును చూసి, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ప్రభు, నేను ఆ కోర్టులో వైరింగ్ పని చేస్తాను అని చెప్తాడు. మిత్ర వెంటనే ఆ ప్రభుని చూసి, నిన్న రాత్రి ఇద్దరు మనుషులు ఆ దీక్షిత్ సార్ రూమ్ లోకి వెళ్లారు, వాళ్ళు నీ మనుషులే, ఒకసారి నువ్వు వాళ్ళని పిలవగలవా, నేను వాళ్ళని ఎంక్వైరీ చెయ్యాలి అని అడుగుతాడు. ఆ మిత్ర మాటలు విని ప్రభు చాలా టెన్షన్ పడుతూ ఎలాగో అలా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోవాలి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ప్రియల్ మరియు రవి కలిసి ఆ లాక్ ని బద్దల కొట్టగా దాని లోపల వాళ్ళకి చాలా సంవత్సరాల పురాతనమైన ఒక వాచ్ దొరుకుతుంది. దాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కానీ అంతలోనే కొంతమంది ఆఫీసర్స్ అక్కడికి వచ్చి బయట నుంచి దీక్షిత్ సార్ ఆఫీస్ డోర్స్ ని కొడుతూ ఉంటారు. దాంతో ప్రియల్ మరియు రవి ఆ పోలీసుల్ని బయట నుంచి చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. వెంటనే రవి బయట ఉన్న ఆదికి ఫోన్ చేసి కోర్టు వెనకాలకి రమ్మని చెప్తారు. ఆ తర్వాత మిత్రాకి కాల్ చేసి ఎవరో కొంతమంది దీక్షిత్ సార్ ఛాంబర్ లోకి చొరబడ్డారు అని చెప్పడంతో మిత్రా కూడా ఆ ఛాంబర్ దగ్గరికి వెళ్లి గట్టిగా
డోర్ కొడుతూ ఉంటాడు. పోలీసులు ఆ డోర్ ని పగలగొట్టుకుని లోపలికి వెళ్లే సమయానికి లోపల ఉన్నటువంటి ఆ ప్రియల్ మరియు రవి అక్కడ బాత్రూమ్ కిటికీలో నుంచి తప్పించుకుని బయటికి వెళ్లిపోతారు. కానీ వాళ్ళని చాలా దూరంగా ఉన్నప్పుడే ఇన్స్పెక్టర్ మిత్రా చూసి వెంటనే తమ టీంలోని పోలీసుల్ని చూసి వాళ్ళని ఫాలో అవ్వండి అని పంపిస్తాడు. మరోవైపు ఒక అవార్డు ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రతాప్ అనే వ్యక్తిని స్టేజ్ మీదకి పిలుస్తారు. రామ్ కూడా ఆ అవార్డు ఫంక్షన్ లో కూర్చుని ఉంటాడు. ఆ సమయంలో ప్రతాప్ స్టేజ్ మీదకి వచ్చి, నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గంలో నడుస్తాను. అతను మన దేశాన్ని కాపాడడానికి చాలా చేశారు. మన దేశంలో అందరూ కలిసికట్టుగా ఎప్పుడు మారతారో అప్పుడే నేను ఈ అవార్డుని తీసుకుంటాను. జాతి అనే భేదభావంతో ఎవ్వరూ ఉండకూడదు అని అంటాడు. ఆ స్పీచ్ ని విని అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ రోజు రాత్రి రవి, ఆది మరియు ప్రియల్ ఒక దాబా దగ్గర కూర్చుని ఉండగా అప్పుడు రవికి ఆ వాచ్ లోపల ఒక పేపర్ దొరుకుతుంది. అయితే ఆ పేపర్ మీద ఇన్విజిబుల్ ఇంక్ తో ఏదో రాసి ఉంటుంది. రవి వెంటనే ఆ పేపర్ మీద కొద్దిగా వాటర్ వేసి చూడగా తనకి ఒక నెంబర్ కనిపిస్తుంది. అయితే ఆ నెంబర్ ని చూడగానే రవికి మాత్రం అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడు ఆది ఆ నెంబర్ ని గూగుల్లో సెర్చ్ చేస్తాడు. దాంతో వాళ్ళకి అది నెంబర్ కాదు, ఒక ప్లేస్ కోఆర్డినేట్స్ అని తెలుస్తుంది. నిజానికి ఆ లొకేషన్ ముంబైలోని ఒక ప్రషిక్ షాప్ దే అయి ఉంటుంది. దాంతో రవి ముంబైకి వెళ్లి ఆ ప్రషిక్ ని కలవాలి అని డిసైడ్ అవుతాడు. అందువల్ల ఆ ముగ్గురు కూడా వాళ్ళ కార్ ని ఆ డాబా వెనకాలే వదిలిపెట్టి బస్సులో ముంబైకి వెళ్తారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ముగ్గురు కూడా ఆ ప్రషిక్ షాప్ దగ్గరికి రీచ్ అవుతారు. వాళ్ళని చూడగానే ప్రషిక్ కి వీళ్ళు ఖజానా గురించి అడగడం కోసమే వచ్చారు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ప్రసిక్ వాళ్ళని తన షాప్ లోపలికి తీసుకుని వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో ప్రభు గూండాలు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఆ గూండాలు రవి, ఆది మరియు ప్రియల్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అయితే ఆ ముగ్గురు కూడా గూండాల నుంచి తప్పించుకుని వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడం కోసం పరిగెడుతూ ఉంటారు. అయితే ప్రభు గూండాలు మాత్రం వాళ్ళని పట్టుకోవడం కోసం ట్రై చేస్తూ వాళ్ళని షూట్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రసిక్ ముగ్గురిని కూడా తన కారులోని కూర్చోబెట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. మరోపక్క మిత్ర తన ఆఫీస్ లో రవి కారు గురించి డీటెయిల్స్ కనుక్కోమని చెప్తూ ఉంటాడు. మరోపక్క ప్రసిక్ ఆ ముగ్గురిని కూడా తన ఇంటికి తీసుకుని వస్తాడు. అప్పుడు వాళ్ళు ఆ ప్రసిక్ కి వాళ్ళ దగ్గర ఉన్న వాచ్ ని చూపిస్తారు. దాంతో ప్రసిక్ వాళ్ళని చూసి, ఈ వాచ్ ఖజానానికి ఓపెన్ చేసే కీ చాలా సంవత్సరాల క్రితం దీక్షిత్ సార్ నాకు తవ్వమని ఒక పని అప్పగించారు. నేను తవ్వే టైంలోనే అక్కడ నాకు ఒక వాచ్ దొరికింది. ఆ వాచ్ ని చూడగానే అది ఛత్రపతి శివాజీ మహారాజ్ టైంలో ఉన్న వాచ్ అని దీక్షిత్ సారికి అర్థమయ్యింది. కానీ కొంతమంది ఆ ఖజానాన్ని సొంతం చేసుకోవడానికి మా వెనక పడ్డారు. ఆ గూండాలు ఖజానాన్ని పొందడానికి నా ఫ్యామిలీని కూడా చంపేశారు. ఆ తర్వాత నేను ఒంటరిని అయ్యాను. దాంతో అప్పటి నుంచి నేను ముంబైకి వచ్చి ఉంటున్నాను అని చెప్పి రవికి ఆ టెంపుల్లో దొరికిన కీని ఇస్తూ, ఈ రోజు నుంచి నువ్వు ఆ మహారాజ్ ఖజానా రక్షకుడివి. మీ నాన్న ఖజానాన్ని కాపాడడానికి తన ప్రాణాలని అర్పించాడు. నువ్వు కూడా మీ నాన్నలాగే ఖజానాన్ని రక్షించాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న రవి షాక్ అవుతాడు. కానీ వెంటనే తన నాన్నలాగా ఆ గూండాల నుంచి ఖజానాన్ని కాపాడాలి అని తను డిసైడ్ అవుతాడు. ఆ మాటలన్నీ ప్రియల్ ఒంటరిగా పక్కకి వెళ్లి ఆ రామ్ కి చెప్తుంది. నిజానికి ప్రియల్ ఒక అండర్ కవర్ ఆఫీసర్. రామ్ చెప్పడం వల్ల ప్రియల్ రవికి ఫ్రెండ్ గా హెల్ప్ చేస్తున్నట్లు నటిస్తూ ఉంటుంది. అక్కడతో 2వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో రవికి తన పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా గుర్తుకు వస్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రసిక్ వచ్చి రవిని కలిసి, మనం ఖజానాన్ని ఓపెన్ చెయ్యాలి అంటే 3 కీస్ అవసరం ఉంటాయి. ఒక కీ నీతో ఉంది, ఇంకొక కీ బహుశా మీ పేరెంట్స్ ని చంపిన వాళ్ళ దగ్గర ఉండి ఉండవచ్చు. మనం 3వ కీని కూడా వెతకాల్సి ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు రవి ప్రసిక్ తో, దీక్షిత్ సార్ చనిపోయే ముందు నాకు ఒక డైరీ ఇచ్చారు అని చెప్పి ఆ డైరీని చూపిస్తాడు. ఆ డైరీని చూడగానే ప్రసిక్ కి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అందువల్ల దానిని చించడం మొదలు పెడతాడు. అప్పుడే వాళ్ళకి ఒక ప్లేస్ మ్యాప్ కూడా అందులో కనిపిస్తుంది. మరోపక్క మిత్ర తన ఆఫీసర్స్ తో కలిసి రవి డాబా దగ్గర వదిలేసిన కారు దగ్గరికి వచ్చి కారు లోపల వెతగ్గా అప్పుడు మిత్రాకి ఒక ట్రాకర్ కనిపిస్తుంది. అంటే దాని అర్థం మరెవరో రవి కార్ ని ఫాలో అవుతున్నారు అని ఆ మిత్రాకి మరియు తన టీం మొత్తానికి అర్థమవుతుంది. అప్పుడే మిత్రా టీంలోని ఒక వ్యక్తి మిత్రాన్ని చూసి, సార్ రవి మరియు అతని ఫ్రెండ్స్ బస్సులో కూర్చుని ముంబైకి వెళ్లారు అని చెప్తాడు. దాంతో మిత్ర అండ్ టీం వెంటనే ఆ ముంబైకి చేరుకుంటారు. మరోపక్క ప్రసిక్ ఇంట్లో ఆ రవి మరియు అతని ఫ్రెండ్స్ ఆ మ్యాప్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ మ్యాప్ ద్వారా వాళ్ళకి 3వ కీ గురించి తెలిసే ఒక ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ మ్యాప్ వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడే రవి వాళ్ళందరినీ చూసి, ఈ మ్యాప్ ఏ ప్లేస్ దో కాదు, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ది. అంటే దాని అర్థం ఖజానా కీ
అండర్ గ్రౌండ్ లోనే దాక్కుని ఉంది. అలాగే మ్యాప్ మీద కింగ్ ఎడ్వర్డ్ స్టాంపు ఉంది. వరల్డ్ వార్ కి ముందు కింగ్ ఎడ్వర్డ్ లాస్ట్ గా ఇండియాలోని ఆ రాజ్ భవన్ కి వచ్చి ఉన్నారు. అంటే దాని అర్థం మనం రాజ్ భవన్ కి వెళ్ళాలి అని చెప్పగా అందరూ కూడా రాజభవన్ కి వెళ్ళడం కోసం రెడీ అవుతారు. కానీ ఆ రాజభవన్ కి వెళ్ళాలి అంటే వాళ్ళకి పాసులు అవసరం ఉంటుంది. దాంతో ప్రియల్ వాళ్ళందరినీ చూసి మీరేమీ బాధపడకండి, నేను మిమ్మల్ని ఆ రాజభవనం లోపలికి తీసుకుని వెళ్తాను అని అంటుంది. ఎందుకంటే ప్రియల్ రామ్ నుంచి ఆ పాసెస్ తీసుకోవాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి అందరూ కూడా ఆ రాజభవన్ దగ్గరికి వెళ్లి నిలబడతారు. అప్పుడే ప్రియల్ దగ్గర ఆ రాజభవన్ పాసులు కూడా ఉంటాయి. వాటి సహాయంతో ప్రియల్, రవి మరియు ప్రసిక్లు లోపలికి వెళ్తారు. మరోపక్క ఆది ఆ రాజభవన్ బయట కూర్చొని వాళ్ళకి లొకేషన్ గురించి చెప్తూ ఉంటాడు. ఆ రాజభవన్ హాల్లో చాలా మంది కూర్చుని ఉంటారు. వాళ్ళందరితో పాటు రామ్ కూడా అక్కడే కూర్చుని ఉంటాడు. బాగా వెతికిన తర్వాత వాళ్ళకి సర్ దేశ్ముఖ్ ఫోటోలోని చేతి మీద సేమ్ అదే రింగ్ కనబడుతుంది. అంటే షెల్డర్ చేతికి ఉన్న రింగ్ అక్కడ కనిపిస్తుంది. దాంతో వాళ్ళకి సర్ దేశ్ముఖ్ క్యాబిన్ లోనే 3వ కీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అనిపిస్తుంది. దాంతో సెల్ ఫోన్ లో రవి ఆదితో మాట్లాడుతూ సర్ దేశ్ముఖ్ క్యాబిన్ ఎక్కడ ఉందో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆది రవితో ఆ భవన్ పైన ఉన్న లైబ్రరీ పక్కన మీకు దేశ్ముఖ్ సార్ క్యాబిన్ కనిపిస్తుంది అని చెప్తాడు. దాంతో రవి, ప్రియల్, ప్రసిక్లు కలిసి ఆ లైబ్రరీ వైపుగా వెళుతూ ఉండగా ఒక పోలీస్ ఆఫీసర్ ప్రియల్ ని చూస్తాడు. ఆ ఆఫీసర్ రవి మరియు ప్రసిక్లని చూసే లోపే వాళ్ళు ఆ లైబ్రరీ లోపల దాక్కుంటారు. ఆ ఆఫీసర్ ప్రియల్ ని తనతో పాటు కిందకి తీసుకుని వెళ్తాడు. అయితే రవి మరియు ప్రసిక్లు మాత్రం మంచి సమయం చూసుకుని దేశ్ముఖ్ సార్ క్యాబిన్ లోకి చొరబడతారు. ఆ క్యాబిన్ లోనే వాళ్ళకి శాంతి తుకారం ఫోటో ఒకటి దొరుకుతుంది. దాంతో ప్రసిక్ వెంటనే రవిని చూసి ఈ శాంతి తుకారం ఛత్రపతి శివాజీ మహారాజుకి చాలా నమ్మకమైన వ్యక్తి. ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఆ శాంతి తుకారం గారి ఆలోచనల్ని బాగా ఇష్టపడేవారు అని చెప్తాడు. మరోపక్క ఆ రాజభవన్ హాల్లో రామ్ తన స్పీచ్ ని ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో రవి మరియు ప్రసిక్లకి ఆ క్యాబిన్ లోపల తల్వార్ మరియు కవచం కనిపిస్తుంది. ఆ కవచం మీద 2 కత్తులు ఉంటాయి. రవికి ఆ కత్తుల్ని బయటికి లాగితే ఖచ్చితంగా ఏదో ఒక దారి కనిపిస్తుంది అని అనిపిస్తుంది. అందువల్ల రవి ఒక కత్తిని లాగుతాడు, కానీ ఏమీ జరగదు. అప్పుడు రవి వెంటనే ప్రసిక్తో మనమిద్దరం కలిసి కత్తుల్ని బయటికి లాగాలి అని చెప్పగానే ఇద్దరూ కలిసి ఆ 2 కత్తుల్ని బయటికి లాగుతారు. అప్పుడు సడన్ గా వాళ్ళ ఎదురుగా ఒక డోర్ ఓపెన్ అవుతుంది. ఇద్దరూ కూడా మెల్లగా ఆ సొరంగంలోకి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి ఆ సొరంగం గోడల మీద కత్తి మరియు ఈటే ప్రింట్ కనిపిస్తుంది. ఆ ప్రింట్ దాదాపుగా అన్ని గోడల మీద ఉంటుంది. మరోపక్క ప్రభు ఆ రామ్ చెప్పడం వల్ల ఆ రాజభవన్ దగ్గరికి వచ్చి ఉంటాడు. ప్రభువును చూసిన ఆది చాలా భయపడిపోతూ ఉంటాడు. లోపల ఉన్న రవి అన్ని రాళ్ళని బాగా చెక్ చేస్తూ ఉండగా ఆ టైంలో 2 రాళ్ల మీద మాత్రం డిఫరెంట్ సింబల్స్ కనిపిస్తాయి. దాంతో రవి మరియు ప్రసిక్లు ఇద్దరూ కలిసి ఆ గుర్తులు ఉన్న రాళ్ళని ఒక్కసారిగా ప్రెస్ చేయగా వాళ్ళ ఎదురుగుండా మరొక సొరంగం ఓపెన్ అవుతుంది. ఆ సొరంగం లోపల వాళ్ళకి మెరుస్తున్న ఒక బాక్స్ కనిపిస్తుంది. దాంతో ఇద్దరూ కలిసి ఆ బాక్స్ ని తమతో తీసుకుని వెళుతూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి ప్రభు వచ్చి వాళ్ళ నుంచి ఆ బాక్స్ ని తీసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు కూడా ఆ బాక్స్ కోసం ప్రభుతో గొడవ పడతారు. అయితే ప్రభు రవి మరియు ప్రసిక్లని బాగా కొడతాడు. అయినప్పటికీ ప్రసిక్ చాలా కష్టం మీద ప్రభు కడుపులో బల్యం దించి అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా బయటికి వెళుతూ ఉంటారు. అయితే ఆ సమయంలో రామ్ ప్రియల్ తల మీద గన్నుని గురిపెట్టి వాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి మీరు ఆ బాక్స్ నాకు ఇవ్వకపోతే నేను ప్రియల్ని చంపేస్తాను అని బెదిరిస్తాడు. కానీ ప్రసిక్ మాత్రం రామ్ కి ఆ బాక్స్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. దాంతో రామ్ కోపంతో ఆ ప్రసిక్ ని షూట్ చేస్తాడు. అయితే బుల్లెట్ తగిలినా కూడా ప్రసిక్ రామ్ ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో రవి ఆ బాక్స్ ని అలాగే ప్రియల్ ని కూడా తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. రామ్ చాలా కోపంగా ఆ ప్రసిక్ ని ఘోరంగా చంపేస్తాడు. అంటే ప్రసిక్ కూడా వాళ్ళ పేరెంట్స్ లాగానే ఆ మహారాజు ఖజానాన్ని కాపాడే ప్రాసెస్ లో ప్రాణాలని అర్పిస్తాడు. అక్కడతో 3వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో పోలీసులు రామ్ దగ్గరికి వస్తారు. రామ్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రసిక్ నన్ను చంపడానికి ట్రై చేశాడు, అందుకే నేను కూడా నా ప్రాణాలని కాపాడుకోవడానికి అతన్ని చంపేశాను అని అబద్ధం చెప్తాడు. అయితే పోలీసులు కూడా రామ్ చెప్పిన మాటల్ని నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే రామ్ ఒక గవర్నర్. అలాగే రామ్ పోలీసుల్ని చూసి ఆ రవి గురించి కనుక్కోమని చెప్తాడు. మరోపక్క రవి మరియు ప్రియల్ పరిగెత్తుకుంటూ ఆ ఆది ఉన్న కారు దగ్గరికి వచ్చి కూర్చోగా ఆది వాళ్ళని చూసి ప్రసిక్ గురించి అడుగుతాడు. దాంతో రవి ఆ ఆదికి జరిగిందంతా చెప్పగా ఆ ప్రసిక్
ప్రసిక్ మరణ వార్త వినగానే ఆది చాలా బాధపడతాడు. మరోపక్క రామ్ ఒక మూర్తి దగ్గరకు వెళ్లి ఈసారి వాళ్ళు నా నుంచి బ్రతికి బయటపడ్డారు, కానీ నెక్స్ట్ టైం నేను వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్తాడు. ఆ తర్వాత రవి ప్రియల్ మరియు ఆదిలతో కలిసి ఒక చోట కూర్చుని ఉంటాడు. అప్పుడు ఆది రవిని చూసి మనం ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ నీ ప్రాణాలకి చాలా ప్రమాదం ఉంది, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని అంటాడు. ఆ మాటలు విన్న రవి మా నాన్న దీక్షిత్ సార్ అలాగే ప్రసిక్ జీ ఖజానాన్ని కాపాడడానికి తమ ప్రాణాలని అర్పించారు, కానీ నేను భయపడి పారిపోతే మా నాన్న మరణం వ్యర్థం అవుతుంది, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపో, నేను అన్ని ఒంటరిగా చూసుకుంటాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ఆది మాత్రం నేను నిన్ను వదిలిపెట్టి అస్సలు వెళ్ళను, మనం బ్రతికితే కలిసి బ్రతుకుదాం, చనిపోతే కలిసి చనిపోదాం అని అంటాడు. ఆ తర్వాత రవి చాలా టెన్షన్ పడుతూ కూర్చుని ఉంటాడు. అప్పుడే ప్రియల్ రవి దగ్గరికి వచ్చి నేను ఆ రామ్ కోసం పనిచేసేదాన్ని, నేను మీ ప్లాన్స్ అన్నిటినీ కూడా రామ్ కి చెప్పేదాన్ని అని అంటుంది. ఆ మాట వినగానే ఇద్దరు కూడా చాలా షాక్ అవుతారు. ప్రియల్ ఇలా చేస్తుంది అని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ప్రియల్ వాళ్ళని చూసి ఇదంతా కూడా నేను బలవంతంగా చేయాల్సి వచ్చింది, ఆ రామ్ మా అమ్మ నాన్నల్ని చంపుతాను అని బెదిరించాడు, అందువల్లే నేను ఇదంతా కూడా చేయాల్సి వచ్చింది, కానీ నేను ఇప్పటి నుంచి నీతోనే ఉంటాను అని చెప్తుంది. అప్పుడు రవి మరియు ఆది ఆ ప్రియల్ సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ప్రియల్ని తమ టీంలోకి తీసుకుంటారు. ఆ రాజ్భవన్ బయట రామ్ మీడియా అందరితో మాట్లాడుతూ కొంతమంది ఆటంకవాదులు నా మీద దాడి చేశారు, కానీ నేను వాళ్ళ నుంచి నా ప్రాణాలని కాపాడుకున్నాను అని చెప్తాడు. మరోపక్క రవి ప్రియల్ మరియు ఆది కలిసి ఆ ప్రతాప్ ఇంటి దగ్గరికి వస్తారు, ఎందుకంటే ఆ బాక్స్ గురించి ప్రతాప్ కి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అని అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు సెక్యూరిటీ గార్డుతో మేము యూట్యూబర్స్, మేము ప్రతాప్ సార్ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పగానే సెక్యూరిటీ గార్డు వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు రవి ప్రతాప్ దగ్గరికి వెళ్లి మీరు నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ చేసి పెట్టాలి అని చెప్పి రవి ప్రతాప్ కి ఒక బాక్స్ ని చూపిస్తాడు. ప్రతాప్ ఆ బాక్స్ ని బాగా చెక్ చేస్తాడు, కానీ అతనికి అందులో అంతగా ఏమీ ఇంపార్టెంట్ గా కనిపించదు. అప్పుడు రవి ప్రతాప్ తో మేము ఇక్కడికి ఖజానాన్ని వెతకడానికి వచ్చాము అని చెప్తాడు. ప్రతాప్ రవితో మాట్లాడుతూ ఖజానా అనేది కేవలం స్టోరీస్ లో మాత్రమే ఉంటుంది, అసలు నిజంగా ఉండదు అని చెప్తాడు. ఎందుకంటే ప్రతాప్ కి రవి ఒక ఫ్రాడ్ లాగా అనిపించి సైలెంట్ గా పోలీసులకు కూడా కాల్ చేస్తాడు. ఆ తర్వాత ప్రతాప్ వెళ్లి ఆ రవితో మాట్లాడుతూ ఉండగా రవి దగ్గర వాచ్ ని ప్రతాప్ చూస్తాడు. అది చూసిన ప్రతాప్ చాలా కంగారు పడుతూ ఆ తర్వాత ప్రతాప్ రవిని చూసి ఈ వాచ్ ని విజయనగర రాజా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఇచ్చాడు, ఈ వాచ్ తో పాటు అతను ఆ విజయనగర ఖజానాన్ని కూడా శివాజీకి ఇచ్చాడు, ఎందుకంటే శివాజీ మహారాజే ఈ ఖజానాన్ని పొందగల అర్హుడు అని చెప్తాడు. అప్పుడు ప్రతాప్ కి ఆ రవి ఫ్రాడ్ కాదు అనే నమ్మకం కుదిరి ఆ బాక్స్ మీద రాసి ఉన్న శబ్దాల్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాడు. రవి కూడా ఆ బాక్స్ లాక్ ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ అది మాత్రం ఓపెన్ చేయలేకపోతాడు. ఆ తర్వాత రవి అందరినీ చూసి మనం కాట్పయాడి హెల్ప్ తో ఈ బాక్స్ ని ఓపెన్ చేయవచ్చు అని చెప్తాడు. నిజానికి కాట్పాడిలో ఉన్న శబ్దాలకు ఒక్కో నెంబర్ ని ఇవ్వడం జరుగుతుంది. రవి ఆ బాక్స్ మీద రాసి ఉన్న శబ్దాల్ని అనుసరించి ఆ నెంబర్స్ ని సెట్ చేస్తాడు. అలా చాలా కష్టపడిన తర్వాత రవి ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్ లో ఉన్న వస్తువుల్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఆ బాక్స్ లోపల ఛత్రపతి శివాజీ మహారాజ్ కత్తి ఉంటుంది. ఆ కత్తిని యూస్ చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ శత్రువుల్ని చంపేవాడు. దాన్ని చూసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు, ఎందుకంటే కత్తి రూపంలో వాళ్ళకి ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశీర్వాదం లభించింది అని అనుకుంటారు. అలాగే ఆ బాక్స్ లో వాళ్ళకి ఒక క్లాత్ కూడా దొరుకుతుంది. ఆ క్లాత్ మీద చాలా మంది దేవతల ఫొటోస్ ఉంటాయి. ఆ క్లాత్ ని చూసి ప్రతాప్ అందరితో సేమ్ ఇలాంటిదే భోలేనాథ్ లోని భూతనాథ్ మందిర్ లో కూడా ఉంది అని చెప్తాడు. అంటే వాళ్ళు ఇప్పుడు ఆ ఖజానాన్ని వెతకడానికి భూతనాథ్ మందిర్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతాప్ సెక్రటరీ ప్రతాప్ దగ్గరికి వచ్చి బయట పోలీసులు వచ్చి ఉన్నారు అని చెప్తాడు. దాంతో ప్రతాప్ వెంటనే రవిని చూసి నువ్వు ఇంతకు ముందు చెప్పిన మాటలు విని అప్పుడు నేను నిన్ను నమ్మలేదు, అందుకే నేను పోలీసుల్ని పిలిచాను, కానీ నువ్వు భయపడకు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆ తర్వాత ప్రతాప్ అందరినీ కూడా పోలీసుల నుంచి కాపాడడానికి తన హెలికాప్టర్ లో తీసుకుని వెళ్లిపోతాడు. అలా అందరూ కూడా హెలికాప్టర్ లో వెళ్లడం చూసిన మిత్ర అసలు ప్రతాప్ రవికి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు అని ఆలోచించడం మొదలు పెడతాడు. అక్కడతో 4వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది.
5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మిత్రాకి ఆ రాజ్భవన్ లోపలికి ఎంట్రీ రామ్ చెప్పడం వల్లనే రవి ఆ ప్రసిక్లకి దొరికింది అని తెలుస్తుంది. ఎందుకంటే రామ్ ని ఆ ప్రియల్ కి ఆ ఎంట్రీ పాస్లు ఇచ్చి ఉంటారు. అందువల్ల మిత్రా వెంటనే తన ఆఫీసర్స్ తో ఫోన్ లో మాట్లాడుతూ మనం రాముని కూడా చంపాల్సిందే, అలాగే మనం ఆ హెలికాప్టర్ ని కూడా కనిపెట్టాలి, ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి అని అంటాడు. మరోపక్క ప్రతాప్ అందరినీ కూడా హెలికాప్టర్ లో ఆ టెంపుల్ దగ్గరికి తీసుకుని వస్తాడు. అక్కడ సేమ్ టు సేమ్ దేవతల ఫొటోస్ ఉంటాయి. కానీ ఆ ఫొటోస్ దగ్గర ఎక్కడా కూడా వాళ్ళకి ఎటువంటి క్లూ దొరకదు. ఆ తర్వాత రవి మళ్ళీ ఆ క్లాత్ ని చూడగా అందులో ఒక శివలింగం రివర్స్ లో ఉంటుంది. ఆ తర్వాత అందరూ కూడా ఆ రివర్స్ శివలింగం అర్థం ఏమిటి అని ఆలోచనలో పడతారు. అంతలోనే రవి చూపు ఎదురుగా ఉన్న భూతనాథ మందిరం మీద పడుతుంది. ఎందుకంటే ఆ టెంపుల్ నీడ వాటర్ లో రివర్స్ గా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళకి దారి తెలుసుకోవడం కోసం శివ మందిరంలోకి వెళ్ళాలి అని అర్థం అవుతుంది. మరోపక్క మిత్ర పోలీస్ స్టేషన్ కి రాగానే రామ్ ఎక్కడికో మాయమైపోయాడు అని తెలుస్తుంది. అప్పుడు మిత్రాకి రామ్ కూడా ఇందులో భాగం అయ్యాడు అని అర్థం అవుతుంది. లేదంటే రామ్ సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి వెళ్ళలేడు కదా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక ఆఫీసర్ వచ్చి మిత్రాతో మాట్లాడుతూ ప్రతాప్ రవితో కలిసి ఆ భూతనాథ్ మందిర్ దగ్గరకు వెళ్లారు అని చెప్పగా మిత్రా కూడా తన ఆఫీసర్స్ తో కలిసి ఆ భూతనాథ్ మందిర్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. మరోపక్క రామ్ కి ఆ రవి లొకేషన్ కూడా తెలిసిపోతుంది. అందువల్ల రామ్ కూడా తన మనుషులతో కలిసి ఆ టెంపుల్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆ తర్వాత రవి, ఆది, ప్రియల్, ప్రతాప్ ఈ నలుగురు కలిసి ఆ భూతనాథ్ మందిరం లోపల ఉన్న శివలింగం దగ్గరికి వస్తారు. ఆ శివలింగం మీద చాలా సంవత్సరాల నుంచి వాటర్ పడుతూ ఉండదు. అందువల్లనే వాళ్ళు శివలింగం మీద పడే ఆ వాటర్ ని వెతుకుతూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళకి ఆ ప్లేస్ దొరుకుతుంది. అక్కడ రవికి ఒక శంఖం కూడా దొరుకుతుంది. ఆ శంఖం మీద ఏది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి అది వెళుతుంది. విష్ణు లాంటి రాజు నా బ్రదర్ అని పిలువబడతాడు అని రాసి ఉంటుంది. అంటే అది ఒక పజిల్ లాగా ఉంటుంది. ఆ తర్వాత ప్రతాప్ వాళ్ళని చూసి కొంచెం దూరంలోనే విష్ణు భగవానుని ఒక గుహ ఉంది, దాన్ని మహారాజ్ కృతివన్ బ్రదర్ నిర్మించాడు అని చెప్పగా ఆ తర్వాత అందరూ కూడా ఆ గుహ దగ్గరికి వెళ్తారు. రామ్ కూడా తన మనుషులతో కలిసి ఆ మందిర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. దారిలో వెళుతూ ఉండగా ప్రతాప్ చాలా అలసిపోయి వెంటనే ఆ రవి మరియు అతని ఫ్రెండ్స్ ని చూసి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తాడు. కానీ గుహ వైపుగా వెళ్లే టైంలోనే రామ్ మనసులో ఆ రవి మరియు అతని ఫ్రెండ్స్ మీద అటాక్ చేస్తారు. రవి తన ఫ్రెండ్స్ తో కలిసి వాళ్ళతో ఫైట్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ అంతలోనే రామ్ అక్కడికి వచ్చి ముగ్గురు మీద గన్నుని గురి పెడతాడు. అప్పుడు ముగ్గురికి ఇష్టం లేకున్నా కూడా రామ్ మాటల్ని వినాల్సి వస్తుంది. దాంతో రామ్ వాళ్ళందరినీ చూసి అసలు ఖజానా ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అయితే వీళ్ళు మాత్రం ముందుగా ఆ ఖజానా గురించి చెప్పడానికి అస్సలు ఒప్పుకోరు. దాంతో రామ్ వెంటనే ఆదిని చంపేస్తాను అని బెదిరించగా అప్పుడు రవి రామ్ కి ఆ ఖజానా దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అందరూ కూడా విష్ణు భగవానుడి మూర్తి ఉన్న గుహ దగ్గరికి వెళ్తారు. అప్పుడే వాళ్ళకి అక్కడ కుఫియా రూమ్ కనిపిస్తుంది. అందువల్ల వాళ్ళు తొందరగా రూమ్ లోకి వస్తారు. ఆ రూమ్ లోకి వెళ్లి అందరూ కూడా ఆ ఖజానా దగ్గరికి వెళ్ళడానికి దారిని వెతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే రవికి అక్కడ విష్ణు భగవానుడి మూర్తి విగ్రహం కనిపిస్తుంది. ఆ మూర్తి చేతి మీద శంఖం గుర్తు ఉంటుంది. దాంతో రవి ఆ గుర్తు మీద తన దగ్గర ఉన్న శంఖమును ఉంచుతాడు. అలా శంఖమును అక్కడ ఉంచగానే వాళ్ళ ఎదురుగుండా ఒక పెద్ద డోర్ ఓపెన్ అవుతుంది. అయితే నిజానికి ఆ డోర్ ని పూర్తిగా ఓపెన్ చెయ్యాలి అంటే కీ అవసరం ఉంటుంది. దాంతో రవి ఆ డోర్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ కత్తిని పెట్టగా ఆ కత్తి అక్కడ పెట్టగానే ఆ డోర్ మొత్తం కూడా పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఆ డోర్ ఓపెన్ అవ్వగానే వాళ్ళకి ఎదురుకుండా చాలా ఖజానా మొత్తం కనిపిస్తుంది. ఆ తర్వాత రామ్ మరియు అతని మనుషులు అందరూ కలిసి ఆ ఖజానా దగ్గరికి వెళ్లి అన్నిటినీ టచ్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇంత ఈజీగా ఖజానా ఎలా దొరికింది అని ఆ రవికి అసలు నమ్మకంగా ఉండదు. ఎందుకంటే ఖజానా డోర్ ని ఓపెన్ చేయడానికి 3 కీస్ యూజ్ అవుతాయి. అలాగే ఖజానా దగ్గర శివాజీ మహారాజ్ సింహాసనం కూడా ఉండదు. అప్పుడు రవికి ఈ ఖజానా ఒక నకిలీది అని అర్థం అవుతుంది. అప్పుడే రవికి అక్కడ ఒక బాక్స్ కూడా దొరుకుతుంది. ఆ బాక్స్ ను ఓపెన్ చేయగా అతనికి 3వ కీ దొరుకుతుంది. దాన్ని చూసిన రవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ కేవలం తన దగ్గర ఇప్పుడు 2 కీస్ మాత్రమే ఉంటాయి. అప్పుడు రవికి ఆ 3వ కీ రామ్ దగ్గర ఉంటుంది అని అనిపిస్తుంది. దాంతో రవి వెంటనే రామ్ దగ్గరికి వెళ్లి ఆ 3వ కీ అడుగుతాడు. అయితే రామ్ మాత్రం రవిని షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ప్రతాప్ వచ్చి ఆ రామ్ ని షూట్ చేసి చంపేస్తాడు. దాంతో రవి వెంటనే ప్రతాప్ దగ్గరికి వచ్చి అసలు ఖజానా వేరే ప్లేస్ లో ఉంది, ఎందుకంటే ఇక్కడ శివాజీ మహారాజ్ సింహాసనం కూడా లేదు అని చెప్తాడు.
ఆ మూడవ కీ దొరికిన బాక్స్ ని తెచ్చి రవి ప్రతాప్ కి ఇస్తాడు. అందులో రాజు సదార్ మరియు రాజు స్టాంప్ ని కలిపే రూమ్ లో ఖజానా ఉంది అని రాసి ఉంటుంది. అది చూసిన తర్వాత ప్రతాప్ వాళ్ళని చూసి శివాజీ మహారాజ్, రాజ్ సదార్ మరియు రాజ్ స్టాంప్ రాయగఢ్ ఫోర్ట్ లో ఉన్నాయి అంటే దీని అర్థం అసలు ఖజానా రాయగఢ్ లోనే ఉంది అని చెప్తాడు. మరో పక్క పోలీసులు కూడా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు రవి ఆది మరియు ప్రియాలతో మీరు రామ్ మనుషులని పట్టుకుని ఉండండి, ఒకవేళ పోలీసులు వస్తే వాళ్ళకి అన్ని విషయాలు చెప్పండి అని చెప్పి రవి మరియు ప్రతాప్లు ఆ రాయగఢ్ ఫోర్ట్ కి వెళ్తూ ఉంటారు. కొంత సమయానికే మిత్ర ఆది మరియు ప్రియాల దగ్గరికి వచ్చి వాళ్ళతో పాటు రామ్ గుండాల్ని కూడా అరెస్ట్ చేస్తాడు. అక్కడతో ఎపిసోడ్ 5 కూడా పూర్తవుతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మిత్ర ఆది మరియు ప్రియాల్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా మిత్రాకి అసలు నిజాలన్నీ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తారు. కానీ మిత్ర వాళ్ళ మాటల్ని అస్సలు నమ్మడు. ఈ ఖజానా అంతా కూడా ఒక స్టోరీ అని మిత్రాకి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే మిత్ర ప్రియాల్ని చూసి అసలు రవి ఎక్కడికి వెళ్ళాడో అడుగుతాడు. దానికి ప్రియాల్ మాట్లాడుతూ రవి తన గమ్యస్థానం చేరుకోవడం కోసం వెళ్ళాడు, మీరు మీ కళ్ళతో ఖజానాన్ని చూస్తే అప్పుడే మీరు మా మాటల్ని నమ్ముతారు అని అంటుంది. మరోపక్క రవి మరియు ప్రతాప్లు కలిసి ఆ రాయగఢ్ ఫోర్ట్ దగ్గరికి వస్తారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ కోటలో రాజు సదార్ మరియు ఆ రాజా స్తంభం అని వెతుకుతారు. కానీ బాగా వెతికిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఆ ప్లేస్ దొరుకుతుంది. అప్పుడు కూడా వాళ్ళు ఆ రాజా సదార్ మరియు ఆ రాజా స్తంభం ని కలిపే ప్లేస్ ని అంటే ఆ రూమ్ ని వెతకాల్సి ఉంటుంది. అప్పుడే కిలావా ఖానా అనే ఒక ప్లేస్ మీద ప్రతాప్ చూపు పడుతుంది. ఆ ప్లేస్ రాజా సదార్ ని రాజా స్తంభం ని ఒకటి చేస్తూ ఉంటుంది. నిజానికి ఆ ప్లేస్ ని రాజు తన సైనికులతో మాట్లాడడం కోసం యూజ్ చేసి ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు వెంటనే ఆ కిలావా ఖానా లోపలికి వెళ్తారు. అయితే ఆ రూమ్ లోపల అంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది. అందువల్ల రవి తన చేతితో నిప్పంటించిన కాగడాన్ని తీసుకుని ఖజానాన్ని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే రవి ప్రతాప్ ని చూసి ఇక్కడెక్కడా కూడా అసలు వెలుతురు రావడం లేదు అని అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కూడా ఆ ప్లేస్ లో ప్రతి మూలలా వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక గోడ మీద అర్ధ చంద్రాకారం గుర్తు కనిపిస్తుంది. అప్పుడు రవికి ఈ అర్ధ చంద్రాకారం వెనకాల ఖచ్చితంగా ఖజానా దాక్కుని ఉంటుంది అని అర్థం అవుతుంది. ఎందుకంటే మరాఠీ వాళ్ళు తమ నుదుటి మీద అర్ధ చంద్రుడు బొట్టుని ధరించేవారు. అర్ధ చంద్రాకారం గుర్తు ఖజానా దగ్గరికి చేరుకునే క్లూ అయి ఉంటుంది అని అనుకుంటాడు. దాంతో రవి వెంటనే ఆ చంద్రుడిని లోపలికి నెట్టుతాడు. సడన్ గా వాళ్ళ ఎదురుగా ఒక కొత్త గుహ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కూడా ఆ గుహ లోపలికి వెళుతూ ఉండగా వాళ్ళకి చుట్టుపక్కల అంతా కూడా దేవతల చిత్రాలు కనిపిస్తాయి. అలా చాలా సేపు నడిచిన తర్వాత ఇద్దరు కూడా ఖజానా దగ్గరికి రీచ్ అవుతారు. అప్పుడు రవి ఆ డోర్ మీద ఒక ఫస్ట్ కీని ఉంచుతాడు. కానీ రవి దగ్గర సెకండ్ కీ లేదు. అప్పుడే బ్యాక్ నుంచి ప్రతాప్ రవి చేతి మీద షూట్ చేస్తాడు. ప్రతాప్ వెంటనే రవితో నేను ఈ ఖజానాన్ని సొంతం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను, నువ్వు నా కష్టం మీద నీళ్లు చల్లకూడదు, ఈ ఖజానాన్ని నేనే సొంతం చేసుకుంటాను. నా పూర్వీకులు కూడా ఖజానాన్ని సొంతం చేసుకునే ప్రాసెస్ లోనే చనిపోయారు, కానీ నాకు ఖజానా దొరుకుతుంది అని అంటాడు. ఆ సెకండ్ కీ నిజానికి ఆ ప్రతాప్ దగ్గరే ఉంటుంది. ఆ ప్రతాప్ సెకండ్ కీని ఆ డోర్ కి పెట్టగానే సడన్ గా ఆ గుహలోకి నీళ్లు రావడం మొదలవుతుంది. ఆ మూడవ కీ ఆ డోర్ మీద పెట్టనంత వరకు కూడా వాటర్ ఫ్లో అనేది ఆగదన్నమాట. అప్పుడు రవి నీ మీద నాకు ముందు నుంచే డౌట్ కలిగింది, అందువల్ల థర్డ్ కీని నా దగ్గరే దాచిపెట్టుకున్నాను, కానీ నీకు చెప్పలేదు అని ఆ ప్రతాప్ తో అంటాడు. దాంతో ఆ మూడవ కీని ప్రతాప్ పొందడం కోసం ఆ రవితో గొడవ పడడం స్టార్ట్ చేస్తాడు. కానీ రవి ప్రతాప్ ని బాగా కొడుతూ ఉంటాడు. అదే సమయంలో వాటర్ కూడా ఆ గుహలోకి చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. కొంత సమయం తర్వాత ప్రతాప్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. ప్రతాప్ ని చంపిన తర్వాత రవి తన దగ్గర ఉన్న కీని డోర్ మీద పెట్టగా డోర్ ఓపెన్ అవుతుంది. రవి ఆ రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ గోల్డ్ సింహాసనం కూడా కనిపిస్తుంది. ఆ సింహాసనాన్ని చూసిన రవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా దీక్షిత్, ప్రసిక్ మరియు తన నాన్నకి ఖజానాన్ని కాపాడతానని రవి ఇచ్చిన మాటని అలా నిలబెట్టుకుంటాడు. ఆ తర్వాత రవి ఆ సింహాసనం ముందుకు వెళ్లి చేతులెత్తి మొక్కుతూ మహారాజ్, నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాను, నేను మీ ఖజానాన్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాను అని చెప్తాడు. అక్కడతో ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.